హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ఎలా ఉన్నాను? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? నెల్లూరు ఫేమస్ వడ కోడికూర. ఇప్పుడు మరి వడ కోడికూర అంటున్నాం. చికెన్ తీసుకొచ్చుకునేసాం, రెడీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ చికెన్ని మార్కెట్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు, పసుపు అండ్ నూనె వేసి ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. అంటే మా నెల్లూరులో వాడ్చుకోవడం అంటారు, ఆవగించుకోవడం అంటారు అనమాట. ఇలాగ ఆవగించుకొని వాడ్చుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఈ మసాలా కోసం ఒక 5 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఒక 2 ఆనియన్స్ అండ్ ఒక 3 టమోటాస్ కట్ చేసేసుకొని మనం వేసుకోవాలి. అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాం, కరివేపాకు ఇలాగ కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఎర్రగడ్డ వేగి చేసుకున్న తర్వాత మనం టమోటాలు వేసుకోవాలి. కొంచెం ఎర్రగడ్డ వాడిన తర్వాత వేసుకుంటే టమోటా తొందరగా వాడిపోతుంది కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ ఇలా వేగి చేసుకొని మంచిగా బాగా వాడిపోవాలి. మసాలా వేగాలన్నమాట. కొంచెం ఇలా వాడిన తర్వాత నెక్స్ట్ ఈ టమాటోలు ఎర్రగడ్డలు కొంచెం వేగించుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వేగించుకోవాలన్నమాట. ఇలా వేగించుకోవాలి. అలా వేగుతున్నాయి కదా, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఒక 3 స్పూన్స్ వేసుకున్నాము. ఇదేంటంటే లేత కొబ్బరి అనమాట. లేత కొబ్బరి కాబట్టి అలాగ పేస్ట్ చేసేసుకొని వేసేసుకున్నాము. టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం ముదురు కొబ్బరి అయితే మనం పాలు తీసుకొని వేసుకుంటే, కొబ్బరి పాలు అయితే ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సూపర్ వస్తుంది టేస్ట్. అసలు దాంతోనే ఆ కొబ్బరి పాలతోనే మన కూర టేస్టే మారిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా వేసుకొని అలా ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, మనకు కనపడుతుంది కదా, అలా వేగిన తర్వాత ఆఫ్ చేసేసుకొని, అంటే మసాలా మనకి వేగిపోయింది చూడండి. తర్వాత నెక్స్ట్ మనం ఇంతకుముందు ఏదైతే చికెన్లో ఉప్పు, పసుపు, సాల్ట్ ఇది వేసుకొని ఆయిల్ వేసుకొని ఆవగించుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో ఒక 3 స్పూన్స్ కారం వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మా నెల్లూరు ఏంటంటే, నెల్లూరు అని చెప్తున్నాను కదా, నెల్లూరు స్పెషల్ ఏంటంటే మేము పచ్చి చికెన్ అంటే రా చికెన్ని డైరెక్ట్గా ఇలా మసాలా వేగించిన దాంట్లో దేంట్లో వేయము. ప్రతి దానికి కూడా ఇలా చికెన్కి ఉప్పు, కారం, పసుపు ఇలా నూనె అన్నీ వేసి ఆవగించుకున్న తర్వాతే, అది కొంచెం డ్రై అయిపోయింది, దాంట్లో వచ్చిన వాటర్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాతే మేము చికెన్ మసాలా చేసుకున్నాక దాంట్లో వేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసాం అనమాట. ఇప్పుడు ధనియాల పొడి వేసి కలుపుకున్నాం. నెక్స్ట్ మనం ఏదైతే ఇప్పుడు ఒక స్పూన్ మిరియాల పొడి, చిన్న స్పూన్ మిరియాల పొడి. ఏంటంటే చికెన్ కూరని వడలు చేస్తున్నాం కదా, ఈ చికెన్లో మిరియాల పొడి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ అనమాట. ఇవన్నీ కూడా మా అత్తమ్మే చేస్తారు. ఈ పౌడర్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాం. ఈ ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని వాడము, ఇంట్లో చేసుకుంటాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎక్కువ ఏం పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఈ ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది. మనం ఏదైతే ఇంతకుముందు ఈ మసాలా వేగించుకొని ఉన్నాం కదా చికెన్ కోసం, దాన్ని తీసుకొని దీంట్లో వేసేసి ఆ మసాలా వేసి మంచిగా ఇలా కలిపేసుకొని, ఎంత బాగుందో కదా చికెను. చూసారా నా వాయిస్ ఎంత గట్టిగా వినిపిస్తుందో? ఎందుకంటే మనకు అసలు మొక్కలేందే మొదటి దగ్గర కాబట్టి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం. సూప్ కదా, చికెన్ కూర కాబట్టి, అంటే వడల్లోకి కొంచెం అలా వాటర్గా ఉండాలన్నమాట. కూర ముద్దగా ఉండకూడదు, ముద్దగా అంటే చిక్కగా ఉండకూడదు కాబట్టి కొంచెం వాటరీగా ఉండాలి. ఆ సూప్ అలాగా అలా వడల్లో నంచుకొని తింటుంటే బాబోయ్ ఏమంటారు చెప్పలేం అసలు. ఇలాగా అయిపోయిందా? వాటర్ వేసేసుకొని మంచిగా చూసారా కలిపేసుకొని, ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దు అలా అని. చూసారా చికెన్ ఉడుకుతుంది, మనం మాత్రం ఆపుకోలేం కదా, అందుకని 10 సార్లు వచ్చి మరి ఓపెన్ చేసి చూసేస్తున్నాం అనమాట. చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, సో ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇంక మరి కూర అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏంటి? వడలు కదా, మరి వడల ప్రిపరేషన్కి వచ్చేద్దామా? గ్రైండర్లో వేసుకున్నాం. పాత రోజుల్లో అయితే రోళ్ళు వేసి రుబ్బేసి వడలు చేసేవాళ్ళు. వాటి టేస్ట్ దేనికి వస్తుంది? ఈ గ్రైండర్ కూడా మిక్సీ కంటే గ్రైండర్ బెస్ట్ అంటాను నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్, మనం ఈ రోలో రుబ్బుకున్న పప్పు వడలు ఎలా టేస్ట్ వస్తాయి ఆల్మోస్ట్ ఈక్వల్గా వస్తుంది ఈ గ్రైండర్లో కూడా. బాగున్నాయి. వేస్తున్నాను. వడలకి పిండి తీసేసారు అత్తమ్మ. ఈ వడలకి ఏంటంటే మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. అట్లా చూసారా కొంచెం పప్పుగా అలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడైతే మనం మిరియాలు వడ చేసుకుంటున్నాం అనమాట. కొంచెం అల్లం పేస్ట్ వేశారు అత్తమ్మ. అల్లం ముక్కలు వేసుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. మేమైతే అల్లం పేస్ట్ వేసుకున్నాం, ఎందుకంటే మా ఇంట్లో అదే ఉంది కాబట్టి. ఇది వచ్చి సోడా ఉప్పు, అంటే బేకింగ్ సోడా కొంచెం ఒక పించ్ అలా వేసుకోండి. ఇది వచ్చి మిరియాల పౌడర్.
ఇలా వేసేసుకొని కొంచెం ఏంటంటే మిరియాలు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసారు, వేసుకొని కొంచెం అలా బాగా కలిపేసేసుకోవాలి. ఆ మిరియాల పౌడర్ అంతా ఆ పిండిలో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వడ. ఇది నా ఫేవరెట్, నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు వచ్చి ఆనియన్ వడ అనమాట. దీనికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం సోడా ఉప్పు, బేకింగ్ సోడా ఏదైనా తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ వడలు చేసుకుంటున్నాం అని చెప్పాను కదా, ఇప్పుడు చూసారు కదా మీరు. ఈ 2 టైప్స్ ఆఫ్ వడలు వచ్చేసి ఒకటి వచ్చి మిరియాల వడ అండ్ రెండోది వచ్చి ఆనియన్ వడ. మిరియాల వడ వచ్చి మా అత్తమ్మ అండ్ మా ఆయన ఫేవరెట్, ఆనియన్ వడ వచ్చి నాకు అండ్ మా మామయ్య ఫేవరెట్ అనమాట. సో అందుకని ఇలా పిండిని డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాం వడలు. ఇది వచ్చి ఫస్ట్ ఆనియన్ వడ. కొంచెం ఆయిల్ ఇట్లా చూసారు కదా, కొంచెం ఇది ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకుంటున్నాం అనమాట. చెక్ చేసుకోమన్నాలని చెప్పి వేళ్ళు పెట్టేయకండి, తోలు ఊడిపోతాయి. నేను ఆల్రెడీ ఒకసారి చేసి అయిపోయిందనమాట, అందుకే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆనియన్ వడలు చూసారు కదా, ఆయిల్ కాగింది కాబట్టి అలా వేయంగానే మంచిగా కాలుతున్నాయి వడలు. క్రిస్పీగా రావాలి కాబట్టి మంచిగా కొంచెం మంట తగ్గించి, పెద్ద మంట పెట్టకుండా కొంచెం మీడియంగా పెట్టుకొని మనం వడలు కానీ కాల్చుకుంటే ఏవైనా సరే, ఏ వడలైనా క్రిస్పీగా వస్తాయి. యాక్చువల్గా ఇవి ఆనియన్స్ వేసాం కాబట్టి అంత క్రిస్పీ ఉండవు, మామూలుగా కొంచెం సాఫ్ట్ అండ్ క్రిస్పీ వస్తాయి. ఇందాక మిరియాల వడలు అన్నామే, ఆ మిరియాల వడలు మాత్రం ఫుల్ క్రిస్పీ వస్తాయి. అసలు చూసారా ఎంత బాగున్నాయో, మంచిగా ఇంకా తినడానికి వెయిట్ చేస్తున్నాను నేను. అందుకనే మా కోసమే మా అత్తమ్మ ఫస్ట్ ఆనియన్ వడ వేశారు, ఇప్పుడు మిరియాల వడ వేస్తున్నారనమాట. ఇవి కూడా అయిపోయాయి మిరియాల వడలు. ఇంకా మన వచ్చేసామన్నమాట రంగంలోకి టేస్ట్ చేయడానికి. పెట్టేసుకున్నాం మన ఫేవరెట్, మనకి ఇష్టమైనవి. నాకు ఇష్టం కాబట్టి ముందు అవే పెట్టుకున్నాను అనమాట. ఆ వడలు మాత్రం పక్కన పెట్టేశాను. ఇప్పుడు చికెన్ కర్రీ చూసారా ఎంత బాగా వచ్చింది. చెప్పాను కదా, మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని చిక్కగా ఉండకుండా, అలా ఉంటే సూప్ చాలా బాగుంటుంది తినడానికి. వడలు టేస్ట్ చేస్తున్నాను. నోట్లో అసలు బ్లాస్ట్ అయినట్టే ఉంది, నోట్లో మామూలుగా లేదు. సూపర్ అంటే సూపర్, చాలా బాగున్నాయి అసలు వడలు. చికెన్ అయితే సూపర్గా ఉడికింది, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నాకేంటంటే ఇలా బోన్తో ఉండే చికెన్ అంటే చాలా ఇష్టము. అదే టేస్ట్ చేస్తున్నాను చూసారా, అదో బోన్తో ఉండే చికెన్ అనమాట. ఎంత సాఫ్ట్గా ఉంటుందో చికెన్, అసలు తింటుంటే మామూలుగా లేదు అసలు. మీలో ఎంతమందికి ఈ మిరియాల వడ చికెన్ కాంబినేషన్ ఇష్టం, ఆర్ ఆనియన్ ఆర్ చికెన్ కాంబినేషన్ ఇష్టం, ఆనియన్ వడ ఆర్ చికెన్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ బాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. బై ఫ్రెండ్స్.